అమ్మ ప్రేమ ముందు అమెరికా చట్టాలు కూడా తలొగ్గాయి. ఆ తల్లి అసమాన పోరాటం ముందు డొనాల్డ్ ట్రంప్ హంగులేవి పనిచేయలేదు. నిషేధాజ్ఞలన్నీ పక్కకు జరిగాయి. మృత్యువు ముంగిట నిలిచిన కన్నబిడ్డను కడసారి చేతుల్లోకి తీసుకోవాలన్న ఆ మాతృమూర్తి కల నెరవేరింది. గెలిచి ఓడుతున్న ఈ అమ్మ కథ అందరితోనూ కంటతడి పెట్టించింది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి పేరు అబ్దుల్లా. వయసు 2 ఏళ్లు. భయంకరమైన మెదడు సంబంధిత వ్యాధి సోకి మృత్యువుతో పోరాటంలో ఓటమి అంచులకు చేరాడు. ప్రాణాధార వ్యవస్థతో తల్లి కోసం క్షణాలు లెక్కిస్తూ కాలం వెళ్లదీశాడు. వైద్యం కోసం గత అక్టోబర్లో అమెరికాలోని కాలిఫోర్నియాకు తండ్రి హసన్తో కలిసి వచ్చిన అబ్దుల్లా అప్పటినుంచి తల్లికి దూరంగా ఉన్నాడు. ప్రాణాపాయంలో ఉన్న బిడ్డను కలుసుకుని చివరిసారి ముద్దాడేందుకు అతడి తల్లి షైమా సిల్వే 2 నెలలుగా ఈజిప్టులో నిరీక్షించింది. ఓ రకంగా చెప్పాలంటే ఓ పోరాటమే చేసింది. యెమెన్ సహా 4 ముస్లిం దేశాలు, వెనజులా, ఉత్తర కొరియాకు చెందిన పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై నిషేధం విధిస్తూ కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఆదేశం ఆ తల్లిని బిడ్డ చింతకు చేరకుండా అడ్డుపడుతూ వచ్చింది. బిడ్డ కోసం ఈజిప్టులో ఉంటున్న తల్లి తల్లడిల్లుతుంటే ఆ బిడ్డ కన్ను మూసేలోపు ఒక్కసారైనా మాతృమూర్తి ఒడికి చేర్చాలని తండ్రి హసన్ పడుతోన్న తాపత్రయం చూసి ఆస్పత్రిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు స్పందించారు. వారి బాధను ముస్లిం యుఎస్ కౌన్సిల్ ఎదుటకు తీసుకెళ్లగా న్యాయ పోరాటం ద్వారా వారు షైమాను అమెరికాకు తీసుకురాగలిగారు. ఆమె అమెరికాకు వచ్చేందుకు అయ్యే ఖర్చు సహా ఆమె బిడ్డ మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలకు అయ్యే డబ్బును స్వచ్ఛంద సంస్థలు విరాళాల ద్వారా సమకూర్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం జర్మనీ మీదుగా అమెరికాలోని కాలిఫోర్నియాకు ఆమె చేరుకుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓక్లాండ్ ఆస్పత్రికి చేరుకుని కడసారి బిడ్డను చేతుల్లోకి తీసుకుని రోదించింది. అబ్దుల్లా తండ్రి హసన్ అమెరికన్ పౌరుడు కాగా తల్లి షైమా యెమెన్ మహిళ. పెళ్లి తర్వాత ఈజిప్టులో నివాసం ఏర్పరచుకున్న ఆ జంట షైమాకు అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తూ వస్తుండగా ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు వారికి శరాఘాతంగా మారాయి. ఇంతలో బిడ్డను భయంకర వ్యాధి కబలిస్తుండగా కాపాడుకునేందుకు గత అక్టోబర్లో అబ్దుల్లాను తీసుకుని హసన్ కాలిఫోర్నియాకు వెళ్లాడు. అప్పటినుంచి బిడ్డ కడసారి చూపు కోసం ఎదురుచూసిన తల్లి షైమా ఈ పోరాటంలో గెలిచినా బిడ్డ చివరి చూపుకే పరిమితమైంది.